రైట్. ఈ వారం ప్రధానంగా కో ఎగ్జిస్ట్ లో ఉన్నటువంటి సంగతులు. చాలా మంది అడిగేటువంటి ప్రశ్న, ముగ్గురు ఉన్నారా, ఉంటే చూపించండి, ముగ్గురు ఉంటే చూపించండి. మనకు కూడా అర్థం అవడం కొరకు కొన్ని రెఫరెన్స్లు నేను మీ మధ్యకు తేవాలని ఆశపడుతుంటున్నాను. కో ఎగ్జిస్ట్ గురించి కొన్ని సంగతులు. అదే విధముగా చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న, తండ్రి కుమారులు పరిశుద్ధాత్మలు ఉంటే మన ఆరాధన ఎవరికి చేయాలి, మన ప్రార్థన ఎవరికి చేయాలి, ఎలా చేయాలి? ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మల సంగతి మీకు అర్థమైతే మీ ఆరాధన, మీ ప్రార్థన మీరు చాలా చక్కగా ఎంజాయ్ చేయగలుగుతారు. జాగ్రత్తగా వినండి. తండ్రి కుమారులు పరిశుద్ధాత్మల పాత్రలు ఏమిటో ఈ దినాన మనం నేర్చుకోబోతుంటున్నాం. త్రిత్వములో వారు ముగ్గురు, మూడు వ్యక్తిత్వాలు ఎందుకు కలిగి ఉన్నారు, ఆ ముగ్గురు లేకపోతే ఆ మూడు వ్యక్తిత్వాల యొక్క పాత్రలు ఏమై ఉన్నాయి, మన జీవితాలను ఆ ముగ్గురు పాత్రలు ఏ విధంగా ప్రభావితము చేస్తున్నారో మనం నేర్చుకోబోతుంటున్నాం. చూద్దాం ఒక్కొక్కటిగా. మొట్టమొదటిగా కో ఎగ్జిస్ట్ అనే సంగతి నేర్చుకుని తర్వాత వారి పాత్రలు ఏంటో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా యెషయా గ్రంథం 48వ అధ్యాయం 12వ వచనానికి వెళ్దాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 12వ వచనం. అందరూ బైబిల్ తీయాలి, అందరూ బైబిల్ తీయాలి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. యాకోబు నిన్ను పిలిచిన నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను, నేనే మొదటి వాడను, కడపటి వాడను. యెహోవా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ యెహోవా అంటే ఏమంటున్నాడు అంటే 48వ యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను, నేను మొదటి వాడను, కడపటి వాడను. నేను మొదటి వాడను, నేను కడపటి వాడను. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరైనా యెహోవా దేవుడు అని ఇక్కడ మనం చూస్తాం ఈ అధ్యాయంలో. ఆ యెహోవా దేవుడు ముగ్గురులో ఎవరు, ఏ యెహోవా దేవుడు మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో బైబిల్ స్టడీలో మనం నేర్చుకున్న 1వ అధ్యాయం 18వ వచనంలో, 1వ అధ్యాయం 18వ వచనంలో మనం నేర్చుకున్నాం. ఈ మాట చదవండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, మృతుడనై సజీవుడిగా ఉన్నాను. మృతుడై తిరిగి లేచి సజీవుడిగా ఉన్నవాడెవరు? ఎవరు? గట్టి చెప్పాలి. యేసుక్రీస్తు. అంటే యెషయా గ్రంథం 48వ అధ్యాయం 12వ వచనంలో మాట్లాడుతున్న యెహోవా ఎవరు? గట్టి చెప్పాలి. యేసు ప్రభుల వారు. ఏమని మాట్లాడుతుంటాడు? తర్వాత 16వ వచనం చదవండి. ఇప్పుడు 16వ వచనం చదవండి. 16 కాదమ్మా, యెషయా 48:16. యెషయా గ్రంథం 48:16. రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్న వాడను, ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. మాట్లాడుతున్న వారు ఒకరు యెహోవా. ఆ యెహోవా మాట్లాడుతుంటున్నాడు, ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు చెప్పాలి. అందుకే చెప్పాను ఈరోజు మీరు కొంచెం మెదడుకు పని చెప్పాలి. మాట్లాడుతున్న ఆయన ఒక యెహోవా, ఆయన అంటున్నాడు ప్రభువకు ఇంకో యెహోవా ఆయన ఆత్మయు నన్ను పంపెను అంటున్నాడు. అంటే పంపించిన వారు ఎంతమంది? ఇద్దరు. ఎవరిని పంపుతున్నారు? ఇంకో యెహోవాను పంపుతున్నారట. యోహాను సువార్త 1వ అధ్యాయంకి వచ్చేలోపు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని ఎదురు, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. ఆ కృపా సత్య సంపూర్ణుడిని ఎవరు పంపించారని ఇక్కడ వాక్యం చెబుతుందంటే యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఎన్ని వ్యక్తిత్వాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి? ముగ్గురు కనిపిస్తున్నారు. 3 వ్యక్తిత్వాలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. దిస్ ఈస్ కాల్డ్ కో ఎగ్జిస్ట్. ఒకే సమయంలో ముగ్గురు అనగా 3 వ్యక్తిత్వాలు పనిచేస్తూ ఉండటం మనం చూస్తుంటున్నాం. ఇంకా వచ్చాను కూడా చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 61వ అధ్యాయం, ఇదే యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటికి 8వ వచనం చదవండి. 8వ వచనం. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు. అంటే మాట్లాడుతున్న వారు ఎవరు ఆ అధ్యాయంలో? యెహోవా మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినాలి. యెహోవా మాట్లాడుతుంటున్నాడు. ఇదే 61వ అధ్యాయం మొదటి వచ్చినప్పుడు చదవండి. యెహోవా మాట్లాడుతున్నాడు కదా. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ప్రభువకు యెహోవా ఆత్మ
నా మీదికి వచ్చి ఉన్నది దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవచనమును మన దేవుని ప్రతిదిన ప్రకటించుటకును ఇవన్నీ చెబుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే ప్రభువుకి యెహోవా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. మాట్లాడుతున్నది ఒక యెహోవా. ఈయన మాట్లాడుతుంటున్నాడు ఆయన ఆత్మను అభిషేకించింది. రెండవదిగా యెహోవా నన్ను అభిషేకించను, ఆయన ఆత్మ నా మీదికి వచ్చినది, యెహోవా నన్ను అభిషేకించను. ఎన్ని వ్యక్తిత్వాలు ఇక్కడ కనిపిస్తున్నాయి? ముగ్గురు కనిపిస్తారు లేదా? మరి ఇక్కడ మాట్లాడుతున్న యెహోవా ఎవరు అంటే లూకా సువార్త 7వ అధ్యాయానికి వెళ్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుంచి చదవండి. లూకా సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుంచి చదవండి. ఆ మనుషులు ఆయన ఎద్దుకు వచ్చి, రాబోవాడవు నీవేనా? మరి ఒక వాని కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తిస్మమిచ్చు యోహాను పంపెనని చెప్పిరి. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలకు గల అనేకులను స్వస్థపరిచి దయచేసెను. అప్పుడు ఆయన 22వ వచనం, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యెహోవాకు తెలుపుడి, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. ఎక్కడుంది మాట? యెషయా గ్రంథం 61వ అధ్యాయములో యెహోవా మాట్లాడుతూ బీదలకు సువార్త ప్రకటించబడబోతున్నది. ఆయన నన్ను అభిషేకించాడు, యెహోవా ఆత్మ నా మీదికి వచ్చింది, నన్ను అభిషేకించాడు. దేనికి అభిషేకించాడు? నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారి విముక్తిని ప్రకటించుటకు నన్ను అభిషేకించాడు. అంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మాట్లాడుతున్న యెహోవా ఎవరు? ఎటు చెప్పాలి? మెదడుకు కొంచెం పని చెప్పండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మాట్లాడుతున్న యెహోవా ఎవరు? యేసు ప్రభు వారు. యేసు ప్రభు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఇదిగో ఒక యెహోవా నన్ను అభిషేకించాడు, ఇంకో యెహోవా ఆత్మ నా మీదికి వచ్చింది. ఎన్ని వ్యక్తిత్వాలు ఇక్కడ కనిపిస్తున్నాయి? కనిపిస్తున్నారా? ముగ్గురు వ్యక్తిత్వాలు ఉన్నాయా? 3 వ్యక్తిత్వాలు ఉన్నాయా? దట్ ఈస్ కాల్డ్ కో ఎగ్జిస్ట్. ఒకే సమయంలో ముగ్గురు పని చేయటం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక్కటే, ఆ ఒక్కటిలో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఆ ముగ్గురు పని చేస్తూ ఉన్నారు. వారు ఏం పని చేస్తున్నారో మనం నేర్చుకోబోతున్నాం. ఇంకా కొన్ని వచ్చిన కొత్త నిబంధనలు చూస్తాం. కొత్త నిబంధనలు అన్ని చదవడానికి కుదరదు, కానీ మనకు బాగా తెలిసిన వచ్చాను నేను చూపిస్తా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16 నుంచి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16 మనకు బాగా తెలిసిన వచ్చిన. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి వచ్చుట చూచెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. మాట్లాడుతున్నది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఏమంటున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు. కుమారుడు ఎక్కడున్నాడు? నీళ్ళలో నుంచి బయటకు వచ్చాడు. తండ్రి కనిపిస్తాడు, కుమారుడు కనిపిస్తాడు, పరలోకం నుంచి పావురము వలె పరిశుద్ధాత్మ దిగి వచ్చిందంట. పరిశుద్ధాత్ముడు కనిపిస్తుంటాడు. ముగ్గురు కనిపిస్తున్నారు లేదా? 3 వ్యక్తిత్వాలు కనిపిస్తున్నాయి లేదా? దట్ ఈస్ కాల్డ్ కో ఎగ్జిస్ట్. ఇంకా వచ్చాను కూడా చూద్దాం. ఇదే మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఎలా ఇవ్వమన్నాడు? తండ్రి యేసుక్రీస్తు ప్రభువుల వారు స్వయముగా చెప్పినటువంటి మాట. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అంతటితో ఆపేసింటే ఎంత పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేదో మనకు.
అంతటితో ఆపేస్తే ఎంత పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడేదో. అంతటితో ఆపలేదు యేసుక్రీస్తు. దాని తర్వాత ఒక పదం పెట్టాడు అక్కడ. ఏమన్నాడు? ముగ్గురు వస్తే ఎన్ని రావాలి? నామము రావాలా, నామములు రావాలా? ఆయన 3 వ్యక్తిత్వాల్లో ఉన్నాడు, కానీ నామం ఏంటి? ఒకటే. ఎందుకు? 3 వ్యక్తిత్వాలు ఒకటే దైవత్వములో ఉన్నారు. వ్యక్తిత్వాలు 3, దేవుడు ఒక్కడే. ఆయన పేరు ఒక్కటే. అందుకే పాత నిబంధనలో ముగ్గురు ఎక్కడ చూసినా యెహోవా 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 అనే చూస్తాం. కొత్త నిబంధనకు రాగానే తండ్రి పాత్ర, కుమారుడి పాత్ర, పరిశుద్ధాత్ముడి పాత్ర వారు పోషిస్తూ యేసుప్రభు అన్నాడు, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇయ్యుడి. ఒకటే నామం, ఒకటే నామం, ఒకటే దేవుడు, ఒకటే నామం. మనకు దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడు ముగ్గురుగా 3 వ్యక్తిత్వాలలో పనిచేస్తూ మనకు కనిపిస్తున్నాడు. ఇంకో వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అన్ని చదవడానికి సమయం సరిపోదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. జాగ్రత్త చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయో, దేవుని ప్రేమయో, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికి తోడయుండునుగాక. ఆమేన్. అపోస్తులకు అర్థమైంది. అయ్యా, ఆ త్రిత్వము అపోస్తులకు అర్థమైంది. అపోస్తులు మాట్లాడుతుంటున్నారు, ఇదిగో యేసుక్రీస్తు యొక్క కృప ఉంది, తండ్రి యొక్క ప్రేమ ఉంది, పరిశుద్ధాత్మ దగ్గర సహవాసం ఉంది. దానిలో మీరు నన్నయ్యా. వారు ప్రార్థన చేస్తే వారు ఇచ్చే ఆశీర్వాదం ఇదే. ఎవరు ఆశీర్వాదం? అపోస్తుల ఆశీర్వాదం. దానిలో త్రిత్వము కనిపిస్తుంది. తండ్రి కనిపిస్తాడు, కుమారుడు కనిపిస్తాడు, పరిశుద్ధాత్మ కనిపిస్తాడు. పాత నిబంధనలు కూడా ఇటువంటి ఆశీర్వాదం ఉంది. చదవలేదు కూడా, సమయం వచ్చింది కాబట్టి చదువుదాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం. పాత నిబంధన ఆశీర్వాదం చూడండి. కొత్త నిబంధన ఆశీర్వాదములు చూసాం. పాత నిబంధన ఆశీర్వాదం ఎలా ఉంటుందో చూడండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. యెహోవా తన సన్నిధి ప్రకాశింపచేసి నేను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ చేయను గాక, దయచేయను గాక. రైట్? ఎంతమంది యెహోవాను వచ్చారట? ఎంతమంది వచ్చారు? అర్థమవుతుంది మీకు? పాత నిబంధనలో ఆయన ఏకైక నామాన్ని, ఒకటే నామాన్ని కలిగి ఉన్నాడు. ఆ నామం ఏమిటంటే యెహోవా. కొత్త నిబంధనకు వచ్చేలోపు ఆ ముగ్గురు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడిగా పిలువబడుతున్నాడు. ఆశీర్వాదంలో, పాత నిబంధన ఆశీర్వాదంలో ఒకటే యెహోవా ఉన్నాడు, 3 సార్లు వస్తాడు. కొత్త నిబంధన ఆశీర్వాదంకి వచ్చేలోపు అదే ముగ్గురు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ములుగా ఆశీర్వదించే వారిగా మనకు కనబడతారు. అర్థమవుతుందా? ఇంకా బాగా అర్థమయ్యే ఒక వచనం జ్ఞాపకం చేస్తా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం బాగా తెలిసి వచ్చినాం కదా. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో దూతలు ఆయన ఆరాధిస్తూ ఉన్నాయి. చదివిన మాట. యెషయా గ్రంథం 6వ అధ్యాయం దూతలు ఏమని ఆరాధిస్తున్నారు చదవండి. ఇదిగో వచనం బ్రదర్, 3వ వచనమా? 6వ అధ్యాయం యెషయా గ్రంథం 6. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములో చేయుచున్నది. యెహోవా ఏమంట? యెహోవా. ఎందుకు ఒకసారి 2 సార్లు చెప్పారు? ఎన్నిసార్లు ఉంది అక్కడ? మరి 3 సార్లు మీరు చెప్పాలి. దూత ఎన్నిసార్లు చెప్తుంది? చెబుతున్నాడు. దూత ఎన్నిసార్లు చెప్తున్నాడు? 3 సార్లు చెబుతున్నాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పేరు ఎన్నిసార్లు చెప్పింది? పేరు ఎన్నిసార్లు చెప్పాడు? ఒకసారి చెప్పాడు. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎందుకు 3 సార్లు చెప్పాడు? 4 కానీ 2 కానీ ఎందుకు చెప్పలేదు? కారణం ఏమిటి? కారణం ఏమిటంటే అక్కడ 3 పరిశుద్ధులు కనిపిస్తున్నారు ఆయనకి. తండ్రి అనే పరిశుద్ధుడు, కుమారుడనే పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మనే పరిశుద్ధుడు. 3 కనిపిస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? త్రిత్వము కో ఎగ్జిస్ట్. తండ్రి, కుమారులు, పరిశుద్ధాత్మలు అడుగడుగునా మనకు కనిపిస్తారు. బాగుంది బ్రదర్. 3 ఉన్నారు. 3 వ్యక్తిత్వాల్లో 3 ఉన్నారు, కనిపిస్తూ ఉన్నారు. 3 ఏకకాలంలో పనిచేస్తూ ఉన్నారు. ఎందుకు? దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములుగా ఏకకాలంలో పనిచేస్తూ ఉన్నాడు అంటే ఎందుకు ఆయన 3గానే ఉన్నారు? ఎందుకు 3 వ్యక్తిత్వాల్లో ఉన్నాడు అంటే
దానికి సమాధానం సింపుల్. మన మనుషులం ఒక్కొక్కరికి ఒక వ్యక్తిత్వం ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక వ్యక్తిత్వం ఉంది. కాబట్టి మన మైండ్కి అది అడ్జస్ట్ అయిపోయింది. అది మన ఎగ్జిస్టెన్స్. దేవుడు అలా ఎందుకున్నాడు అంటే అది ఆయన ఎగ్జిస్టెన్స్. మరి ముగ్గురు ఉంటే ఒకడని మీరు ఎలా చెబుతారు? 3 వ్యక్తిత్వాలు ఉంటే ముగ్గురు కావాలి కదా, ఒక్కరు అని మీరు ఎలా చెబుతారు? 1 + 1 + 1 ఎంత కావాలి? 3 కావాలి. 1 ఎవరు పెట్టుకున్నారు మిమ్మల్ని? ప్లస్ ఎవరు పెట్టుకున్నారు మిమ్మల్ని? అర్థమవుతుందా? దేవుడు ఏమనుకున్నా అనంతమైన దేవుడు. ఆయన అనంతమైన దేవుడు. అనంతం అంటే మ్యాథ్స్ లో ఏం పెట్టాలి? 1 పెడతారా? ఏం పెడతారు? ఇన్ఫినిటీ పెడతారు. అవునా? ఇన్ఫినిటీ రాస్తారు. ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఈక్వల్ ఏమైపోతుంది? ఎన్ని ఇన్ఫినిటీలు వచ్చాయి? దేవుడు ఒక్కడే. తండ్రి అనంతుడు, కుమారుడు అనంతుడు, పరిశుద్ధాత్ముడు అనంతుడు. ఆ ముగ్గురు కలిసిన వచ్చేది అనంతమైన ఏకైక దేవుడు. అర్థమవుతుందా? త్రిత్వం అంటే ఏమిటో అర్థమవుతుందా? ఎవరు పెట్టుకున్నారు 1 + 1 + 1 = 3 అని? ఆ 1గా పెట్టుకోవాల్సింది మ్యాథ్స్ లో నువ్వు రాయాల్సి వస్తే, మ్యాథ్స్ లో త్రిత్వాన్ని నువ్వు చూడాలనుకుంటే, మ్యాథమెటికల్ ఫార్ములా నువ్వు రాయాలనుకుంటే నువ్వు రాయాల్సింది 1 + 1 + 1 = 3 కాదు. ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ముందుకు వెళ్దాం. ఏంటి ఆ ముగ్గురు ఆ విధంగా ఉన్నారు కదా, ఆ ముగ్గురు పోషిస్తున్న పాత్రలు ఏమిటి ఆలోచన చేద్దాం. ఒక్కొక్కటి ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడి పాత్ర ఏమిటి? తండ్రి అయిన దేవుని పాత్ర. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం. అన్ని వచనాలు చదువుకోవడానికి సమయం సరిపోదు కాబట్టి కొన్ని వచనాలు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం. తండ్రి పాత్ర ఏమై ఉంటున్నదో, త్రిత్వంలో తండ్రి పాత్ర. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. కిందకు వచ్చినప్పుడు ఆయన అంటాడు, ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే. ఒకటి చిత్తం అన్న మాట అండర్లైన్ చేసుకోవచ్చు. రెండోది సంకల్పం అన్న మాట అండర్లైన్ చేసుకోండి. మూడోది జగత్తు పునాది వేయబడ మునిపే ప్రేమ చేత ఏర్పరచుకున్నాను. ఏంటి తండ్రి పాత్ర అంటే? త్రిత్వంలో తండ్రికి పోషించే పాత్ర ఏమిటంటే, తండ్రి అనే ఆయన ప్రణాళికకర్త, సమస్తమునకు ఆధారభూతుడు. ప్రణాళికను రచించేది తండ్రి అయిన దేవుడు. ప్రణాళికకర్త ఆయన. ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు, ఒక చిత్తాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. ఏది ప్రారంభం కావాలన్నా ఎక్కడ ప్రారంభం అవ్వాలి అంటే తండ్రి దగ్గర ప్రారంభం అవ్వాలి. జాగ్రత్తగా వినాలి. బాప్తిజం ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు పలికిన మాట ఏమిటి? మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిజం. మొదలు వచ్చింది ఎవరు? తండ్రి. మొదలు తండ్రి వచ్చాడు కాబట్టి తండ్రి గొప్పోడు, కుమారుడు చిన్నోడు, పరిశుద్ధాత్మ చిన్నోడు కాదు. వారి ముగ్గురు సమానులై ఉన్నారు. కానీ వారి ఫంక్షనాలిటీ వచ్చినప్పుడు గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ ఆర్డర్. ప్రతిదీ ఆర్డర్లో చేసే దేవుడు. ఆర్డర్లో రావాలి అంటే మొదట డిజైన్ చేయాలి, సంకల్పము ఉండాలి. ఆ సంకల్పం ఎక్కడ ప్రారంభమవుతుందంటే తండ్రి అయిన దేవుడి దగ్గర ప్రారంభమవుతుంది. ఆయన సర్వానికి ఆధారం, సమస్తమునకు మూలము తండ్రి అయిన దేవుడు. ఆయన చిత్తమును కలిగి ఉన్నవాడు, సంకల్పమును కలిగి ఉన్నటువంటి వాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనను ఏర్పరచుకున్నవాడు ఆయన. రెండోది, తండ్రి అయిన దేవుడు మనకి ఎలా కనిపిస్తాడు అంటే ఆదికాండ గ్రంథంలోనే 12వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నీవు లేచి ఆ దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపు దేశమునకు వెళ్ళుము. ఎవరు మాట్లాడుతున్నాడంటే యెహోవా దేవుడు మాట్లాడుతుంటున్నాడు, అబ్రహాముతో మాట్లాడుతుంటున్నాడు. నువ్వు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా.
తండ్రి అయిన దేవుడు నిబంధన చేసేవాడు, వాగ్దానములు చేసేవాడు, నెరవేర్చేవాడు తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు మొదటిగా ప్రణాళిక కర్తగా మనకు కనిపిస్తాడు. రెండోదిగా వాగ్దానములు చేసి నెరవేర్చేవాడిగా, నిబంధనలు చేసేవాడిగా మనకు కనిపిస్తాడు. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న అడగాలి. మీరు అడగట్లేదు కాబట్టి నేనే అడుగుకుంటున్నా. బ్రదర్, ఆ 12వ అధ్యాయంలో యెహోవా మాట్లాడుతున్నాడు అన్నారు. ఇప్పుడు తండ్రిని యెహోవా మాట్లాడుతున్నాడా, కుమారుడైన యెహోవా మాట్లాడుతున్నాడా, పరిశుద్ధాత్మ యెహోవా మాట్లాడుతున్నాడా? మీరు ఎలా తండ్రిని యెహోవా అని డిసైడ్ అయిపోయారు? అవునా కదా? ప్రశ్న కరెక్టే కదా? మీకు రాలేదు, నాకే వచ్చింది, నేను అడుగుతున్నా. ఈ ప్రశ్నకు సమాధానం ఇదే అధ్యాయంను, లేకపోతే ఈ అబ్రహాము యొక్క వాగ్దానమును, ఆ నిబంధన గురించి మాట్లాడుతూ స్టెఫెను అపోస్తల కార్యం 7వ అధ్యాయం రాస్తా, చదవండి, ఇంటికి వెళ్ళి చదవండి. అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫెను గారు మాట్లాడుతూ మహిమగల దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసి మాట్లాడతాడు. యేసుక్రీస్తుకు వచ్చినప్పుడు ప్రభు అయిన యేసయ్య, ప్రభు అయిన వాడు అని మాట్లాడతాడు. ఇక్కడ మాట్లాడుతున్నది తండ్రి అయిన యెహోవా అని ఆ విధంగా మనకు అర్థమవుతుంది. బైబిల్ అర్థం కావాలి అంటే మొదటిగా బైబిల్ని డీకోడ్ చేస్తే చాలా చక్కగా అర్థమవుతుంది. ఏ కాంట్రడిక్షన్ ఉండవు. ఎప్పుడైతే ఆ బైబిల్ దగ్గరికి మన సొంత జ్ఞానం పెట్టి ఇది అయిండొచ్చు అని సొంత జ్ఞానంతో డీకోడ్ చేస్తామో అప్పుడు వస్తాయి సమస్యలు. బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేసినంత వరకు సమస్య ఉండదు. జాగ్రత్తగా వినాలి. తండ్రి అయిన దేవుడి పాత్ర ఏమిటి తిత్తంలో అంటే, మొదటిగా ప్రణాళికలు వేసేవాడు, రెండోదిగా నిబంధనలు చేసేవాడు, వాగ్దానం చేసేవాడు, మూడోదిగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చెప్పండి. చదవద్దండి, చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాబట్టి ఆయన ఏం చేశాడంటే తన ప్రియ కుమారుని లోకానికి పంపాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో యేసుక్రీస్తు మాట్లాడుతూ చూడండి. యోహాను సువార్త ఆనందకర్త అనగా, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపించబోవు పరిశుద్ధాత్మ. మొదట కుమారుడైన యేసుక్రీస్తుని పంపాడు, రెండోదిగా పరిశుద్ధాత్మను పంపించాడు. ఈయన పంపించేవాడు. ఈయన ఎక్కడున్నాడు? సమీపించరాని తేజస్సులో నివసిస్తున్నవాడు. హల్లెలూయా. అర్థమవుతుంది త్రిత్వము. తండ్రి అయిన దేవుడు ప్రణాళికలు రచించే దేవుడు, నిబంధనలు వాగ్దానములు చేసే దేవుడు, కుమారుడిని పరిశుద్ధాత్మను పంపినవాడు తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు కుమారుడి దగ్గరికి వెళ్దాం, ఆయన పాత్ర ఏంటో చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదువు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. కుమారుడి పాత్ర ఏంటంటే మొదటిగా ఆయన చేసే పని ఏంటంటే తండ్రిని బయలుపరచే పని. అర్థమవుతుందా? దానికి ముందు మనం చదువుకున్నటువంటి ఎఫ్సి పత్రిక తండ్రిని గురించి చదువుకున్నాం కదా. ఒక పదం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయంలో జగత్తు పునాది వేయబడక మునిపే ఎట్లా ఏర్పరచుకున్నాడు మనల్ని? ఎట్లా చెప్పండి? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మాట ఏంటి? ఎవరు? దేవుడు లోకమును. తండ్రిలో మనకు కనిపించే అట్రిబ్యూట్ ఏంటి ప్రధానముగా? అర్థమవుతుందా? తండ్రిలో కనిపించే ప్రధానమైన అట్రిబ్యూట్ ఏంటి? ప్రేమ. అంటే మీరు మరలా వెంటనే ప్రశ్న అడగండి, అంటే కుమారుడికి పరిశుద్ధాత్మ ప్రేమ లేదా అనకండి. వారిని ప్రత్యక్షపరుచుకున్నప్పుడు వారిలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన అట్రిబ్యూట్ ప్రత్యక్షపరుచుకునేటప్పుడు తండ్రి తనను తాను ప్రత్యక్షపరుచుకోవడంలో ప్రేమ మనకు కనిపిస్తుంది. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయంలో ప్రేమ కనిపిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రేమ కనిపిస్తుంది. అందుకే యోహాను భక్తుడు రాస్తూ దేవుడు ప్రేమయై, గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమయై ఉన్నాడని రాస్తాడు. ఇప్పుడు కుమారుడి దగ్గరికి వెళ్దాం. కుమారుడి పని ఏంటంటే మొదటిగా తండ్రిని బయలుపరుస్తాడట, రెండోదిగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మనకు బాగా తెలిసిన వచ్చినమే. మళ్ళీ చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చదువుదాం. అయినప్పటికీ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని
భాగ్యమని ఎంచుకొనలేదు గాని ఆ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. ఏం చేసినట్టయినా రెండో పని, దేవుడు ప్రేమించి ఆయన ఎదుట మనల్ని పరిశుద్ధులను చేసుకోవాలని ఆయన చిత్తము ప్రణాళిక కలిగి ఉంటే, తండ్రి అయిన దేవుడు అటువంటి ప్రణాళిక కలిగి ఉంటే కుమారుడు అన్నాడంట, అయ్యా నేను వెళ్తాలే, నీ ప్రణాళికను నేను నెరవేరుస్తాను. నువ్వు ప్రణాళిక కలిగి ఉన్నావు కదా, నీ ప్రణాళిక నెరవేర్చడానికి ఇదిగో కుమారుడిగా నేను వెళ్తానని దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదు భాగ్యం ఎంచుకోలేదు. కానీ ఆయనే మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, వచ్చి విమోచన కార్యాన్ని జరిగించాడు. ఆయన మన విమోచకుడు. తండ్రిన దేవుడేమో ప్రణాళికకర్త, ఆ ప్రణాళికను నెరవేర్చిన విమోచన కార్యము జరిగించిన విమోచనకర్త ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే రోమపత్రిక 3:24 వచ్చిన మాటలు చదువుదాం. రోమపత్రిక 3:24. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. విమోచన ఎలా వస్తుంది మనకి? విమోచన ఎలా వస్తుంది? కృపచేత. కృపచేత. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 1వ అధ్యాయం మాట్లాడే మాట ఏంటంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య, గట్టి చెప్పాలి, ఈ పక్క అస్సలు సౌండ్ వినపడలేదు నాకు. కృపా సత్య సంపూర్ణ. యేసుక్రీస్తు యొద్ద విమోచకుడుగా వచ్చాడు. ఆ విమోచన రావాలంటే దేని ద్వారా వస్తుంది? కృప ద్వారా వస్తుంది. తండ్రి అయిన పేరులో ఏం కనిపించింది మనకు? అట్రిబ్యూట్ ప్రేమ కనిపించింది. ఇప్పుడు కుమారులు ఏం కనిపిస్తుంది? కనిపిస్తుందా అందరికి? పక్క పక్క తండ్రి దేవులు ఏం కనిపించింది? ప్రేమ కనిపించింది. కుమారుడైనటువంటి దేవునిలో ఏమి కనిపిస్తుంది? కృప కనిపిస్తుంది. కృప కనిపిస్తుంది. ఏంటయ్యా కుమారుడి యొక్క పాత్ర అంటే, మొదటిగా తండ్రిని బయలుపరిచే పని, రెండోదిగా విమోచన కార్యము, మూడోదిగా ఆయన మధ్యవర్తి. ఎవరికి మధ్యవర్తి? 1 తిమోతి 2:5 మనం చదువుతాం కదా, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆ తండ్రికి నరులకు మధ్యవర్తిగా ఉండి ఇద్దరిని సమాధానపరిచినటువంటి మధ్యవర్తి పాత్ర. ప్రధాన యాజకుడి పాత్ర. బలులు అర్పించాలంటే ప్రధాన యాజకుడు ఉండాలి. ఆ ప్రధాన యాజకుడు ఆయనే, ఆ గొర్రె పిల్ల కూడా ఆయనే. యేసుక్రీస్తు పాత్రలు చాలా ఉన్నాయి. రాబోయే వారాల్లో ఆయన దైవత్వం గురించి, ఆయన దేవుని కుమారుడు అంటే అర్థం ఏమిటి, కుమారుడు అయినంత మాత్రాన ఆయన నిత్యుడు కాదా, ఈ అంశాల గురించి మనము రాబోయే వారాల్లో కేవలం యేసుక్రీస్తు దైవత్వం గురించి మనం నేర్చుకోబోతుంటున్నాం. దానికి ముందు కొన్ని అంశాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన మధ్యవర్తి ఆయనే, ప్రధాన యాజకుడు ఆయనే, విమోచకుడు ఆయనే, గొర్రెపిల్ల ఆయనే. ఇంతటితో అయిపోలేదు యేసుక్రీస్తు పాత్ర. ప్రకటన గ్రంథం వచ్చేలోపు తీర్పు తీర్చేవాడు ఆయన, రాజుగా 1000 ఏళ్ల పరిపాలన సాగించబోతున్నవాడు ఆయన. చదవండి యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. చక్కని మాట చదువుదాం. మాట యోహాను సువార్త 5వ అధ్యాయం 22 చక్కగా ఉంటుంది. చదవండి యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి. ఏమనుంది 5వ అధ్యాయం 22వ వచనం అంటే, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్న టాపిక్ వచ్చింది కాబట్టి 5వ అధ్యాయం 22వ తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని ఏం చేయాలి? కుమారుని గణపరచాలంటే ఏం చేయాలి? కుమారుని గణపరచాలని వాక్యం చెబుతుంది. కుమారుని గణపరచమని వాక్యం చెబుతుంది. మరి కుమారుడు భిక్షగాడని తిరిగితే వాళ్ళు ఏమనాలి? వాక్యం ఏం చెబుతుంది? ఏం చెబుతుంది వాక్యం? కుమారుడిని గణపరచమని చెబుతుంది. తండ్రిని గణపరచాలి, కుమారుడిని కూడా గణపరచాలి. పొరపాటును కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మల నోటితో మనము తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఇంటర్ప్రిటేషన్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇంటర్ప్రిటేషన్ చేసి మాట్లాడాలి. అందుకే నేను చెప్పాను పోయిన వారం కూడా, వన్ ఆఫ్ ద ఓన్లీ టాపిక్, నన్ను భయపెట్టిన టాపిక్, భయం అంటే చెప్పడానికి కూడా భయం కలిగించే టాపిక్. ఎక్కడ నేను లైన్ తప్పి వెళ్తానేమో, నేను మాట్లాడే మాటలు
ఎక్కడ లైన్ తప్పుతాయో, ఆ త్రిత్వంలో ఉన్నటువంటి ఆ పర్సనాలిటీస్, ఆ వ్యక్తిత్వాలను నేను సరిగ్గా పోర్ట్రేట్ చేయలేకపోతే ఇబ్బంది అవుతుందేమో అని భయాల మధ్యన భయము వణుకుతో తెచ్చినటువంటి టాపిక్ ఇది. ఎందుకంటే త్రిత్వంలో ముగ్గురు గణపరచబడడానికి అర్హులైన వారు. గణపరచాలి. ఏంటయ్యా యేసుక్రీస్తు పాత్ర అంటే తండ్రిని బయలుపరచువాడు, విమోచకుడు, మధ్యవర్తి, గొర్రెపిల్ల, ప్రధాన యాజకుడు, న్యాయమూర్తి మరియు రాజుగా రాబోతున్నవాడు, రాజుగా పరిపాలించబోతున్నవాడు. ఇవి ఆయన పోషించే పాత్రలు. అర్థమవుతుందా? తండ్రి ఏమో ప్రణాళికాకర్తగాను, పంపించేవాడుగాను, అన్ని ఆయన యొద్ద నుంచి ప్రారంభించేవాడుగాను కనిపిస్తాడు. కుమారుడేమో లోకానికి వచ్చి వాటిని నెరవేర్చేవాడుగాను కనిపిస్తాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏమిటి? వెళ్దాం ఆయన దగ్గర కూడా. తండ్రి అంటే మనకు వచ్చిన అట్రిబ్యూట్ ఏంటి? గుర్తొచ్చిన అట్రిబ్యూట్ ఏంటి? గట్టిగా చెప్పాలి, ప్రేమ. కుమారుడు అంటే అందరు వింటున్నారు, పర్లేదు, ఇంకొంచెం గట్టిగా చెప్పొచ్చు. నేను చెప్దాం. ఆత్మ అయిన దేవుడు ఏం చేస్తాడు? ఆత్మదేవుడు యోహాను సువార్త 3:5 యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని. రీజనరేషన్ అంటారు, పునరుత్పత్తి. అంటే ఏంటంటే ఆత్మీయంగా చచ్చిన మనలను తిరిగి జీవింపజేసేవాడు ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు కార్యం ఏమిటి అంటే ఆయన తిరిగి జీవింపజేసేవాడు, రీజనరేషన్. రెండోదిగా కన్ఫెషన్, కన్విక్ట్, ఒప్పింపజేసేవాడు. యోహాను సువార్త 16:8 చదవండి. యోహాను సువార్త 16:8. ఆయన వచ్చి పాపమును గుర్చియు, నీతిని గుర్చియు, తీర్పును గుర్చియు లోకమును ఒప్పుకొన చేయునో, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గుర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరు ఇక నన్ను చూడరు గనుక నీతిని గుర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొందినాడు గనుక తీర్పును గుర్చియు ఒప్పుకొన చేయాలి. ఎవరు చేస్తారు? ఒప్పింపజేసే పాత్ర ఎవరు పోషిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రేమో ప్రణాళిక ఇస్తున్నాడు, కుమారుడేమో నెరవేరుస్తున్నాడు, పరిశుద్ధాత్ముడేమో దాన్ని ఒప్పింపజేస్తున్నాడు. రెండోదిగా అదే 14:16 చదవండి. 16 యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఎందుకట మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకట. ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన మనలో ఉండి నివాసము చేసే దేవుడు. నిన్ననే బైబిల్ స్టడీలో మాట నేర్చుకున్నాం. రక్షణ, దేవుడు వచ్చి మనలో నివాసం చేయడం అన్నది అది గొప్ప మర్మం అన్నాడు భక్తుడు. అది గొప్ప మర్మము. పరిశుద్ధాత్మ దేవుడు పని ఏంటంటే ఒప్పింపజేసేవాడు, మనలోనికి వచ్చి మనలో నివాసము చేసే దేవుడు. అపోస్తల కార్యం 1:8 ఈ మాట చదవండి, చక్కగా ఉంటుంది. 18 యా. ఒక పొలం 1:18 ఈ యూదా ద్రోహుల ఇది కాదు ఒక్క నిమిషం. 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎన్నంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందరని వారితో. పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే మనలో ఉండి మనను బలపరచి మనకు శక్తినిచ్చి ఆయనకు సాక్షులుగా బ్రతికే వారినిగా చేస్తాడు. అర్థమవుతుందా? తండ్రేమో ప్రణాళికకర్త, కుమారుడేమో నెరవేర్చువాడు, పరిశుద్ధాత్ముడేమో దానిలోనికి నడిపించేవాడు. యోహాను సువార్త 16:18 మనం బాగా తీసుకొచ్చిన ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. సత్యం ఎవరు ఇక్కడ? వల్ల యేసుక్రీస్తు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. అర్థమవుతుందా? తండ్రి దేవుడేమో ప్రణాళికకర్త, కుమారుడైన వాడేమో ఆ ప్రణాళికను నెరవేర్చేవాడిగా కానీ మనకు కనిపిస్తాడు. పరిశుద్ధాత్మను ప్రధానముగా దానిలోనికి మనం నడిపించేవాడుగాను మనకు కనిపిస్తాడు. ఆయన మనలో ఉండి మనతో నివాసము చేస్తారట. ఎంత చక్కటి మాట! మనలో ఉండి మనతో నివాసము చేసేవాడు అనగా సహవాసము చేసే దేవుడు.
తండ్రి అనగానే వచ్చే పదం గుర్తు రాసే పదం ఏంటి? మర్చిపోయినారు పక్కన వాళ్ళు. కుమారుడు అంటే పరిశుద్ధాత్ముడు అంటే సహవాసము. ఏంటట? సహవాసము. ఇప్పుడు చదవండి దీవెన. కొరింథీయులకు రాసినటువంటి చదువు ఆ మాట చాలా చక్కగా ఇప్పుడు అర్థమవుతుంది మీకు. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన తన స్వరూపములో మనల్ని కలగజేసుకున్నాడు. ఆయన గొప్ప ప్రణాళిక మన కొరకేశాడు. ఆయన ముందు మనము పరిశుద్ధులమును నీతిమంతులమును నిర్దోషులమై ఉండాలని ప్రేమ చేత జగత్తు పునాది వేయబడక మునిపే మన ఎడల ఆయన ప్రేమ చేత ప్రేమను కలిగి ఆయన మనలను ఏర్పరచుకుంటే మధ్యలో పాపం వచ్చింది. పాపం వచ్చి మనలను ఆయనకు దూరం చేసేస్తే ఆ ప్రణాళిక కలిగినటువంటి తండ్రి అయిన దేవుడు కూర్చొని ఎంతో బాధతో పరలోక రాజ్యంలో ఉంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు, ఇదిగో తండ్రి, నీ ప్రేమలో నీ చిత్తాన్ని నీ ప్రణాళికను నేను నెరవేరుస్తానని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు శిలువలో మరణించి విమోచన కార్యము చేసి రక్షణను మనకు అందించి ఒక మార్గాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు. ఆయన అన్నాడు, ఈ లోకానికి వచ్చినప్పుడు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడో. ఇదిగో తండ్రి ప్రేమ ఉన్నాడు కదా, ఆ తండ్రి ప్రేమ ఎందుకు ఏ మనిషి రావాలన్నా వాడికి మార్గము లేకుండా చేసింది సాతానుడు మార్గము లేకుండా చేస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అదే రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అన్నాడు, ఇదిగోనయ్యా తండ్రి ఎందుకు రావాలంటే ఇది మార్గం అంటూ ఆ మార్గము నేనే అన్నాడు. తండ్రి ఎందుకు వెళ్ళాలి అంటే ఒక మార్గాన్ని తయారు చేసి, ఇదిగో నా కృపను బట్టి, నా యందు నువ్వు విశ్వాసం ఉంచితే నా కృపను బట్టి నా మార్గము గుండా నువ్వు తండ్రి ఎందుకు రాగలవు. తండ్రి ఏమో ప్రణాళికలో ప్రేమ కలిగి నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కుమారుడు వచ్చి శిలువ కార్యాన్ని జరిగించి ఆయన కృపను బట్టి మార్గాన్ని ఏర్పాటు చేసి వెళ్ళాడు. మరి ఈ ప్రేమ ఈ కృప మన ఎందుకు రావాలి అంటే ఎవరొకరు పని చేయాలి. అప్పుడు ఆత్మదేవుడు వచ్చాడు. ఆత్మదేవుడు వచ్చి ఆయన సత్యాన్ని ప్రకటించడం ప్రారంభించాడు. సంఘాన్ని కట్టి ఆ సువార్తను నీ ఎందుకు నా ఎదుగు తీసుకుని వచ్చి మనలను ఒప్పింపజేసి, ఇదిగోనయ్యా ఆ తండ్రి ప్రేమను నువ్వు చేరుకోవాలి అంటే, ఆ తండ్రిని నువ్వు చేరుకోవాలంటే యేసయ్య మార్గంలోనికి రా. మనల్ని ఒప్పించి ఆ యేసయ్య మార్గంలోనికి మనం తీసుకొని వచ్చేసాడు. త్రిత్వము లేకపోతే సృష్టి లేదు, త్రిత్వము లేకపోతే రక్షణ కార్యము లేదు, త్రిత్వము లేకపోతే విమోచన లేదు, త్రిత్వము లేకపోతే నువ్వు నేను మన బతికే లేదు. అదేంటి బ్రదర్, త్రిత్వం పదమే బైబిల్లో లేదు? ఏం లేదంట చెప్పాలా? పదం ఏది లేదు బైబిల్లో? త్రిత్వం అన్న పదము బైబిల్లో లేదంట. త్రియేక దేవుడైన పదం బైబిల్లో లేదట. బైబిల్ అన్న పదం కూడా బైబిల్లో లేదు. బైబిల్ వదిలేద్దామా? బైబిల్ అన్న పదం బైబిల్ ఉందా? మరి బైబిల్ వదిలిపెడతారా? అర్థమవుతుంది చెప్పేది. త్రిత్వము అనే పదము బైబిల్లో లేదు, కానీ ఆ మాటలో ఉన్నటువంటి ఆ ఎసెన్స్ అడుగడుగున పాత నిబంధన ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు మనకు కనిపిస్తూనే ఉంటుంది. తర్వాత వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ లోకి వెళ్తున్నాను. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను త్రిత్వం అంటే ఏమిటో. చాలా ఇంపార్టెంట్ టాపిక్ లోకి వెళ్తున్నాను. కొంచెం ఓపిక చేసుకొని మీరు వినాలి. ఇప్పుడు సృష్టిలో త్రిత్వం పాత్ర ఏమిటి, రక్షణలో త్రిత్వం పాత్ర ఏమిటి, నేను ఆరాధన చేసేటప్పుడు ఆ త్రిత్వం ఏ విధంగా పనిచేస్తుంది, నేను ఎవరిని ఆరాధించాలి, ఈ ప్రాక్టికల్ విషయాలు నేను చెబుతున్నాను. ఎందుకు జాగ్రత్తగా వినమంటున్నానంటే, నేను చదవడం ప్రారంభించిన తర్వాత చాలా పుస్తకాలు తిరిగేశాను. ఎక్కడ కూడా త్రిత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తప్ప నా ప్రాక్టికల్ లైఫ్ లో నాకు ఏ విధముగా అది అప్లై అవుతుందో చెప్పే వాళ్ళు చాలా అరుదుగా చెప్తున్నారు. చాలా తక్కువైపోయాయి. ఎంతసేపు అవతల వారిని విమర్శించడానికి బోధలే తప్ప నాకు అవసరమైన బోధ కనిపించడం కష్టమైపోతుంది. నేను అనుకుంటాను మనం ఎంతో ధన్యులం.
ఎంతో ధన్యులం. దేవుడు ఎన్నో విషయాలు బయలుపరుస్తూ ఆత్మీయ సత్యాలను మనకు నేర్పుతూ ప్రాక్టికల్ గా మనల్ని విశ్వాసంలో బలపరుస్తున్నాడు. దానికి మనం ధన్యులం. దానికి దేవుని మనం ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాం. ముందుకు సాగుదాం. మొట్టమొదటిగా సృష్టిలో తుత్వం పాత్ర. సృష్టిలో తండ్రి ఏం చేశాడు, కుమారుడు ఏం చేశాడు, పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు, రైట్? అన్ని వచ్చాలు చదువుకోవడానికి సమయం సరిపోదు. సృష్టిని చేయడంలో మొట్టమొదటిగా తండ్రి పాత్ర ఏం చేశాడంటే, తండ్రి సావరెన్ సోర్స్ అండ్ సస్టైనర్. సోర్స్ అండ్ సస్టైనర్. నేను చెప్పా, ఏ ప్రారంభం కావాలని ఎక్కడ ప్రారంభం అవ్వాలి? ఈ పక్కలు ఇద్దరు వేశారు. ఏం కావాలి, ఎక్కడ ప్రారంభం అవ్వాలి? తండ్రి దగ్గర ప్రారంభం అవ్వాలి. సృష్టి క్రమం ప్రారంభం అవ్వాలంటే ఇప్పుడు ఎక్కడ ప్లాన్ ఎక్కడ జరగాలి? తండ్రి దగ్గర. హీ ఈజ్ ఎ సోర్స్, సావరెన్ సోర్స్. సార్వభౌమాధికారముతో ఉన్నటువంటి ప్రణాళికలు రచించేటటువంటి ఒక సోర్స్. సస్టైనర్ అనగా పోషించేవాడు. ఇప్పుడు కూడా సృష్టి ఎవరు పోషకుడుగా ఉన్నారు? సృష్టికి తండ్రి అయిన దేవుడే పోషకుడుగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు పోషకుడుగా ఉన్నాడు. చూద్దాం కొరింథీ రాసిన మొదటి పత్రిక. అన్ని వచనాలు వద్దు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. నాతో మెల్లగా చదవండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా మంచి విషయాలు రాసుకోండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆకాశమందైనను భూమి మీదనైనను ఉన్నను, దేవతలనబడి ఉన్నను, మనకు ఒక్కడే. ఎంతమంది ఉన్నారు మనకు దేవుళ్ళు? ఎట్లా చెప్పాలి? ఎంతమంది? ఒక్కడే ఉన్నాడు. ఆయన తండ్రి, ఆయన నుండి. ఎవరి నుంచి వచ్చే సమస్తం? ఆయన నుండి వచ్చే. తర్వాత వచ్చిన ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా. అర్థమవుతుందా? సృష్టిలో వారి పాత్రలు. మొదటి ఆయన పాత్ర ఏమిటో, ఆయన ద్వారా సమస్తం వచ్చాయి. ఆయన కొరకే సమస్తం వచ్చాయి. రెండో ఆయన అంటున్నాడు, రెండోది కుమారుడి పాత్ర ఏంటంటే, అదే వచనంలో 8వ అధ్యాయం 6వ వచనంలో మనకు ప్రభువు ఒక్కడే, ఆయన ద్వారా సమస్తమును కలిగిను. మొదటిదేమో ఆయన నిమిత్తము కలిగాయి, ఆయన నుండి కలిగాయి. తండ్రి ఏమో ఆయన నుండి వచ్చాయి. ఆయన నుండి ఎవరు తీసుకొని వచ్చి సృష్టించారు అంటే, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నుండి తీసుకొని వచ్చి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు సృష్టించారు. ఇంకా మీకు అర్థం కావాలంటే కీర్తనలో 33:6 వచ్చి చదవండి. కీర్తనలు 33:6. యెహోవా వాక్కు చేత ఆకాశములు. ఆది కాండం మొదటి చదివినప్పుడు ఏం చెప్తాం? ఆయన కలుగును గాక అంటే, ఆ కలుగును గాక అనేది వాక్కు. దానినే ఇంగ్లీష్ లో వర్డ్ అంటారు. వర్డ్, వాక్కు. ఆకాశం ఎలా కలిగాయి అంటే, కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగిను. యెహోవా సృష్టిని కలిగి ఉన్నాడు. ఆయన మాట్లాడినప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు ఆయన ద్వారా ఆకాశములు కలిగాయి. అర్థమవుతుందా? సోసేమో తండ్రి అయిన దేవుడు, ఆయన మాట్లాడాడు. మాట్లాడినప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మాటను నెరవేర్చి అన్నిటిని కలుగజేశాడు. మరి పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడట? యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. పరిశుద్ధాత్మ పాత్ర ఏమిటి? దేవుని ఆత్మ. నన్ను ఎవరు సృష్టించారు? యోబుని ఎవరు? ఇన్ని రోజులు మీరు ఏమనుకున్నారు? ఎవరు సృష్టించారంటే ఏం చెప్తాం మనం జనరల్ గా? దేవుడు అంటాం. తండ్రిని యెహోవానా, కుమారుడైన యెహోవానా, పరిశుద్ధాత్మ యెహోవానా? ముగ్గురు కలిసి సృష్టించారు. మరి తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు, కుమారుడైన దేవుడు సృష్టిలో ఆయన కార్యములు చేశాడు. మరి పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే, ఇప్పుడు యోబు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుని పాత్ర ఏం చేశాడంట? పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మదేవుడు నన్ను చేశాను. ఎలా చేశాడట? సర్వశక్తిని యొక్క ఏది శ్వాస. ఎలా వచ్చింది మనకు ప్రాణం? ఎవరిచ్చారు మనకు ప్రాణం? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు మనలను కలుగ చేస్తే దానిలోనికి జీవం రావడానికి ఆది కాండం ఏం చదువుతాం? ఆయన నాసికారంధ్రంలోనికి జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ. మనకు ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ప్రాణం ఇచ్చిన వాడు ఎవరు? జాగ్రత్తగా వినాలి. మనకు ప్రాణం ఇచ్చిన వాడు ఎవరు? ఇప్పుడు మనకు జీవానికి ఆధారం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు.
పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందా? ఆయన జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఎప్పుడైతే పాపం చేశాడో ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఈ చచ్చిన వాడిని మళ్ళీ బ్రతికించాలంటే మనలోనికి ఎవరు రావాలి? ఇప్పుడు మళ్ళా పరిశుద్ధాత్మలు రావాలి. ఇంతకుముందు మీకు గుర్తుందా? పరిశుద్ధాత్మ పాత్ర ఏంటంటే రీజనరేషన్, పునరుద్ధరించేవాడు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుని పాత్ర సృష్టిలో ఏంటంటే తండ్రి అయిన దేవుడు సమస్తాన్ని కలిగి ఉన్నాడు. ఆయన వాక్కు చేత ఆ వాక్కు వెళ్ళింది, సమస్తాన్ని కలుగజేసింది. ఆత్మదేవుడు వచ్చి దానిలోనికి జీవాన్ని తీసుకొని వచ్చాడు. కింద నేను ఒక లైన్ పెట్టాను, మీరు రాసుకుంటే రాసుకుంటా, ఎంతమంది కనిపిస్తున్నా తెలియదు. ఫాదర్ విల్స్, సన్ క్రియేట్స్, స్పిరిట్ యానిమేట్స్ అండ్ గివ్స్ లైఫ్. తండ్రి ఏమో చిత్తాన్ని కలిగి ఉంటాడు, ప్రణాళికలు రచిస్తాడు. కుమారుడేమో నెరవేరుస్తాడు, క్రియేట్ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడేమో గివ్స్ లైఫ్, జీవాన్ని ఇస్తాడు. అర్థమవుతుందో తండ్రి కుమారుడి పాత్ర సృష్టిలో ఎంత చక్కగా అనిపిస్తుందో ఆలోచన చేయండి. మనకు అర్థమయ్యే భాషలో మళ్ళీ చెప్తున్నాను. సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలనుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి చెప్తున్నా. సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలనుకోండి, మొదట డిజైన్ చేసే వాళ్ళని ఏమంటాం? డిజైన్ ఎవరు చేస్తారు? ఆర్కిటెక్ట్స్. డిజైన్ ఆర్కిటెక్చర్ లో ఆర్కిటెక్ట్ వచ్చి చేస్తారనమాట. ఆర్కిటెక్ట్ వచ్చి డిజైన్ ఆర్కిటెక్ట్ చేసిన తర్వాత డెవలపర్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు. అంత ఇంప్లిమెంటేషన్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత రిలీజ్ టీమ్ వచ్చి దాన్ని ప్రొడక్షన్లోకి పెడుతుంది, ప్రొడక్షన్లోకి తీసుకుని వస్తుంది. మీకు అర్థమవుతుందా? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. తండ్రి ఏమో ఆర్కిటెక్ట్, కుమారుడేమో ఇంప్లిమెంట్ చేసేవాడు, పరిశుద్ధాత్ముడేమో ప్రొడక్షన్లోకి తీసుకెళ్లేవాడు, జీవాన్ని తీసుకొని వచ్చేవాడు. అర్థమవుతుందా? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తత్వం అంటే ఏంటో. దట్ ఈస్ కాల్డ్ ట్రినిటీ. రెండోది, రక్షణ కార్యంలో త్రిత్వం పాత్ర ఏంటి? రక్షణ కార్యంలో త్రిత్వం పాత్ర ఇందాక ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం చూసాం. ఆయన జగత్తు పునాది వేయబడక ప్రేమ చేత మనలను ఏర్పరచుకున్నాడు. తండ్రి ఏమో ప్రణాళికలు వేశాడు. వీరు నాకు కుమారులుగా ఉండాలి, వీరు నా కుటుంబంలో ఉండాలి, వీరు నాతో ఉండాలని తండ్రి ప్రణాళికలు వేశాడు. ఇది తండ్రి పాత్ర. కుమారుడేమో వచ్చి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చదివాం, విమోచన కార్యాన్ని చేశాడు. గొర్రెపిల్ల ఆయనే, ప్రధాన యాజకుడు ఆయనే, గొర్రెపిల్ల ఆయనే. విమోచన కార్యం చేశాడు కుమారుడు. పరిశుద్ధాత్ముడేమో తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ చదువు. ఆ మాట బాగుంటుంది. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువు. ఆ మాట పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు రక్షణ కార్యంలో? తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గుర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మొగటుకు ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాను. తండ్రి ఏమో ప్రణాళిక వేశాడట, కుమారుడు నెరవేర్చాడట, పరిశుద్ధాత్ముడేమో ఆ రక్షణలోనికి మనలను నడిపిస్తున్నాడు. రక్షణలోనికి మనల్ని నడిపిస్తాడు, ఒప్పింపజేసి ఆ రక్షణలో మనల్ని పెట్టి ఆ రక్షణలో బలపరిచి తండ్రి యొద్దకు, తండ్రి ప్రేమలోనికి నడిపించేవాడు, ఆ నిత్య జీవనం నడిపించేవాడు పరిశుద్ధాత్ముడే. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ? ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ? ఆ తక్కువ ఉండి ఆయన పక్క పెట్టామనుకోండి, రక్షణ జరుగుద్దా? పరలోకానికి వెళ్తామా? ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కువ తక్కువలు? మనుషుల జ్ఞానంలో నుంచి వచ్చాయి. తండ్రి ప్రణాళిక లేకపోతే ఏది లేదు, కుమారుడి నెరవేర్పు లేకపోతే ఏది లేదు, పరిశుద్ధాత్ముడు దానిలోకి నడిపించకపోతే మనం లేము, సంఘం లేదు, ఏది లేదు. ఆలోచించండి. చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగించే ప్రయత్నిస్తాను, చాలా ఇంపార్టెంట్. దానికి ముందు రక్షణ కార్యకర్తృత్వం పాత్ర. ఫాదర్ ప్లాన్డ్, సన్ అకాంప్లిష్డ్, స్పిరిట్ అప్లైడ్. ఫాదర్ ప్లాన్డ్, సన్ అకాంప్లిష్డ్, స్పిరిట్ అప్లైడ్. ఇది మన బ్రతుకు. తండ్రి ప్రణాళిక వేశాడు, కుమారుడు నెరవేర్చాడు, పరిశుద్ధాత్మ దానిలోనికి నడిపించాడు. ఇది రక్షణలో వారి పాత్ర. ఇప్పుడు ఆరాధనలో త్రిత్వం పాత్ర. ఆరాధన ప్రార్థన ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి కాబట్టి నేను రెండు ఒకేసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. రెండు కోణాలు నేను మీకు పరిచయం చేస్తాను. మొదటి కోణం అందరికి అర్థమయ్యే కోణమే. రెండో కోణం మీరు చాలా జాగ్రత్తగా వినాలి.
అర్థం చేసుకొని ప్రయత్నం చేయాలి. ఆరాధనలో త్రిత్వం పాత్ర. చాలా మంది అడుగుతున్న ప్రశ్న, బ్రదర్ ఎవరిని ఆరాధించాలి, ప్రార్థన చేసినప్పుడు ఎవరిని ప్రార్థన చేయాలి? మనం ఆరాధన చేసినా ప్రార్థన చేసినా ఏదైనా సరే ఈ సృష్టిలో ఏది చేయాలన్నా ప్రారంభం ఎక్కడా? తండ్రి దగ్గర నుంచే ప్రారంభం. తండ్రి దగ్గర నుంచి సమస్తం ఉంది కాబట్టి మనం ఆరాధన చేసిన ప్రార్థన చేసిన ఎవరికి చేయాలి? తండ్రికే చేయాలి. నా మాట కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయవలెను, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును కాక. ఎవరిని అడ్రస్ చేయాలి మనం వర్షిప్ చేసినప్పుడు? తండ్రి అయిన దేవుడిని అడ్రస్ చేయాలి. కుమారుడు వచ్చి ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆ మాట కూడా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడి తండ్రి ఎందుకు? తండ్రిని దేవుని ఆరాధించాలి. తండ్రిని దేవుని ఆరాధించాలంటే మనము అర్హులం కాదు. తండ్రి అయిన దేవుని ఎందుకు వెళ్ళి తండ్రి అయిన దేవుని ఆరాధించలేము. ఆరాధించాలంటే ఆ తండ్రి అయిన దేవునికి వెళ్ళడానికి ఒక మార్గము కావాలి. యేసుక్రీస్తు అన్నాడు, ఆ మార్గం ఎవరట? తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రిని ఆరాధించాలంటే మార్గము కావాలి. ఆ మార్గము యేసు అన్నాడు, ఆ మార్గము నేనే. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడట? ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం, మనకు బాగా తెలిసిన వచనం ఇది కూడా చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23 వచనం. యోహాను సువార్త 4:23. ఆయన యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను వచ్చేయున్నది ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనో సత్యముతోనో ఆరాధించవలెను. తండ్రి ఏమో పరలోకంలో ఉన్నాడు, నేను ఆయన ఆరాధించాలి, ఆయన దగ్గరికి నాకు యాక్సెస్ లేదు. యేసుక్రీస్తు మార్గాన్ని క్రియేట్ చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ మార్గంలో మనల్ని పెట్టి ఎలా ఆరాధించాలో నేర్పుతాడు. ఎలా ఆరాధించాలట? తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ. సత్యం ఏది? ఎలా దొరుకుతుంది మనకు? సత్యం అంటే యేసుక్రీస్తు. ఆ సత్యం దొరకాలి. ఆ సత్యంతో దేవుని ఆరాధించాలంటే, ఆ సత్యం నేర్చుకోవాలి అంటే, ఆ సత్యం తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? బైబిల్ దగ్గరికి రావాలి. సత్యము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రి అయిన దేవునికి ఆరాధన చెందాలి. యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో చేసేదే ప్రార్థన, ఆరాధన. మళ్ళా చెప్తున్నాను, తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో చేసేదే ప్రార్థన, ఆరాధన. అర్థమవుతుందా? మీకు బాగా అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైందంటే, నువ్వు చెప్పాను ఒకసారి, ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైందంటే ఆరాధన ప్రార్థన మీకు కన్ఫ్యూజనే ఉండదు. ఎప్పుడు ఎవరైనా చెప్పేస్తారు. ప్రధానమంత్రి గారు ఒక మంచి పథకం పెట్టారు అనుకుందాం. మంచి పథకం పెట్టారు, బాగా మనకు నచ్చింది, దానివల్ల బాగా మనకు సహాయం పొందుకొని ప్రధాని గారికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాం. ఆయన ఎక్కడ ఉంటాడు? ఢిల్లీలో ఉంటాడు. ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఉంటాడో మనకు తెలియదు. ఆయన దగ్గరికి మనం డైరెక్ట్గా వెళ్తే రానాయన అంటాడా? ఆయన దగ్గరికి యాక్సెస్ లేదు. ఆయన దగ్గరికి వెళ్ళే మార్గం మనకు లేదు. ఇప్పుడు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మధ్యలో ఎవరికి ఉండాలి. మధ్యలో మనకు తెలిసిన ఆయన, ఆయనకి తెలిసిన ఆయన, మనకు తెలిసిన ఆయన ఒకరే. ఎవరంటే మన ఎంపీ గారు. అవునా? మన ఎంపీ గారు. ఆయన దగ్గరికి వెళ్ళాం, అయ్యగారు ఇలా నేను వెళ్ళి ఆయన కలుద్దాం అనుకుంటున్నాను. ఆయన అంటాడు, ఇదిగో అయ్యా పలానా రోజు పలానా చోటు ఉంటాడు ఆయన దగ్గరికి వచ్చేసేయి, ఆ ప్రోగ్రాంలో నేను కూడా ఉంటానంటాడు. అయ్యో ఆ ప్రాంతానికి ఎలా రావాలో నాకు తెలియదే, ఆ ట్రైన్ ఎక్కడ ఎక్కాలో తెలియదు, ఫ్లైట్ ఎక్కడ దిగాలో తెలియదు, ఫ్లైట్ ఎలా ఎక్కాలో తెలియదు, ఫ్లైట్ ఎక్కడ దిగాలో తెలియదు, అంత దూరం నేను ఎలా రాగలనయ్యా అంటే ఆయన అంటాడు, ఇదిగో నా అసిస్టెంట్ పంపిస్తాను కానీ ఆయనతో నువ్వు వచ్చేసేయి. అసిస్టెంట్ వచ్చాడు, తోడుకొని ట్రైన్ ఫ్లైట్ తీసుకుని వెళ్ళి దిగి నేరుగా ప్రధానమంత్రి దగ్గర ఉన్నటువంటి ప్రోగ్రామ్కి తీసుకుని వెళ్ళాడు. ప్రధానమంత్రి కూర్చొని ఉన్నాడు, పక్కన మన ఎంపీ గారు కూడా కూర్చోన్నారు. ప్రధానమంత్రి ఉన్నారు, పక్కన ఎంపీ గారు ఉన్నారు, తోడుకొని వచ్చిన ఆయన నేనున్నాడు. ఆడికి పోతానే నిలబడి, ప్రధానమంత్రి గారు మీ పథకం నాకు చాలా హెల్ప్ చేసిందండి, మీరు చాలా కృతజ్ఞతలండి, అది నాకు చాలా సాయం చేసిందండి అనగానే
ప్రధానమంత్రి గారు ఏమంటారు? క్యా బోల్ రా ఏ తుమ్, ఓ క్యా బోల్ రా ఏ యార్ అంటాడంట. నాకు వచ్చింది అంతే హిందీ, తర్వాత రాదు. ఓ క్యా బోల్ రా ఏ, ఎందుకు? నేను తెలుగు మాట్లాడుతున్నా, ఆయనకేమో హిందీ. ఆయన హిందీ నాకు రాదు, నా తెలుగు ఆయనకు. ఇప్పుడు ఎవరు కావాలి? ట్రాన్స్లేటర్ కావాలి. నా పక్కన ఆయన చెప్తాడు, నువ్వు అలా కాదు మాట్లాడాల్సింది, ఇలా మాట్లాడు, ఇలా మాట్లాడు అంటాడు. ఆయన మాట్లాడతాడు, ఆయన ఏదో చెబుతాడు, నాకు అర్థం కాదు. అప్పుడు ఇదిగో ఆయన ఇలా అన్నాడని నాకు చెప్తాడు. అర్థమవుతుందా? ఆయన అంటాడు, ఎవరు పంపించారయ్యా అంటే, ఇదిగో మా ఎంపీ గారు పంపించారయ్యా, ఇదిగో మా ఎంపీ గారు ఇక్కడే ఉన్నారు. ఎంపీ గారు మనోళ్ళే రండి అయ్యా, ఏంటి ప్రాబ్లం? అర్థమవుతుందా మీకు? దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ వర్షిప్ అండ్ ప్రేయర్ ఇస్. తండ్రైన దేవుడు పరలోకములో ఉన్నాడు, ఆయన యుద్ధకు వెళ్ళడానికి మనకి యాక్సెస్ లేదు. కుమారుడైన యేసుక్రీస్తు వచ్చి ఒక మార్గాన్ని నీ కొరకు నా కొరకు తయారు చేసి మనకు ఒక యాక్సెస్ తండ్రి దగ్గరికి ఇచ్చి, ఇదిగోనయ్యా ఆయన దగ్గరికి వెళ్ళు. వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళి నేను రాజుని వచ్చానని చెప్పకు. ఇదిగో పలానా ఎంపీ గారు పంపించారని చెప్పు. నేను రాజుని అంటే ఆయన ఉంటాడు, ఏ ఊరికి రాజురా నువ్వు, బయటికి పో అంటాడు. అందుకేం చెప్పాలి? ఇదిగో పలానా ఎంపీ గారు పంపించారని చెప్పాలి. మనం చేసే ప్రార్థన, ఆరాధన అదే. యేసు నామములో ప్రార్థన, యేసు నామములో తండ్రికి ఆరాధన. ఎందుకు యేసు నామం? పరలోకముల తండ్రికి ఎవరి ద్వారా మనం వెళ్ళాలి అంటే యేసు ద్వారానే మాత్రమే వెళ్ళాలి. ఆయనకు మాత్రమే అక్కడ యాక్సెస్. వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాలో తెలీదు, ఎలా మాట్లాడాలో తెలీదు, అక్కడికి ఎలా వెళ్ళాలో తెలీదు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి అక్కడికి ఎలా వెళ్ళాలో చెబుతాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలో చెబుతాడు. వెళ్ళేటప్పుడు ప్రధానమంత్రికి ఏది ఇష్టమో, ఏమి తీసుకెళ్లాలో, ఫ్రూట్స్ ఇష్టమో, ఆయనకి స్వీట్స్ ఇష్టమో, ఏ ఫ్రూట్ ఇష్టమో, ఏ పండ్లు ఇష్టమో, లేకపోతే ఏ కేక్ ఇష్టమో నాకు తెలియదు. ఈయన పక్కనుండి ఆయన చెప్తాడు అనమాట, ఇదిగో ఈ పళ్ళు తీసుకో, ఈ స్వీట్లు తీసుకో, ఇదిగో నువ్వు ఇలా మాట్లాడు, నువ్వు ఇలా నిలబడు, నువ్వు మంచి డ్రెస్ వేసుకో, ఇలా డ్రెస్ వేసుకుంటే బాగలేదు, ఈ డ్రెస్ వేసుకో, ఇవన్నీ చెప్పి ఆయన తోడుకెళ్తున్నాడు కదా. ఆత్మదేవుడు మన బ్రతుకులో నిత్యము చేసే పని ఇదే. ఆయనకి ఏది ఇష్టమో, ఏది కష్టమో, నువ్వు ఎలా మాట్లాడాలో, నువ్వు ఎలా డ్రెస్ వేసుకోవాలో, ఎటువంటి మాటలు మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో నిత్యము మనకు నేర్పిస్తూ మన ప్రార్థన చేయడానికి వెళ్ళగానే ఆయన మధ్యన నువ్వు ఎలా ఉండాలి, ఆయన ఎలా ఆరాధించాలి నేర్పుతూ ఆయన సన్నిధిలోనికి మళ్ళీ తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆయన సన్నిధిలోనికి వెళ్ళి యేసు నామములో తండ్రి దేవుణ్ణి ఆరాధిస్తూ మయపరుస్తూ గడిపేయాలి. అది విశ్వాసం జీవితం. అర్థమవుతుందా చెప్తాము? ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావాలి. అందరూ నన్ను ఆల్రెడీ అడిగిన ప్రశ్న, మరి ఆరాధనలో యేసుక్రీస్తుని ఆరాధించద్దా? యేసుక్రీస్తుకి ప్రార్థన చేయొద్దా? తండ్రి దేవుణ్ణి ఆరాధించాలనా, యేసుక్రీస్తుని కూడా ఆరాధించాలనా? డౌట్ వచ్చిందా? ఈ డౌట్ ఎప్పుడైనా ఎవరికైనా వచ్చింది ఎవరికైనా? ఆరాధనలో యేసయ్యా నీకు ఆరాధన చెప్పచ్చా చెప్పకూడదా? మీరు చెప్పండి. ఏ కోణంలో? ఈ కోణంలో మనకు చెప్పినప్పుడు నేను వెళ్ళాను, ప్రధానమంత్రికి వెళ్ళాను, ప్రధానమంత్రి థ్యాంక్స్ చెప్పాను. దాని తర్వాత అయ్యా నన్ను ఇంత దూరం తీసుకొని వచ్చినావని పక్కన నింపికి థ్యాంక్స్ చెప్పమా? ఇంత దూరం పక్కన నుండి తీసుకొని వచ్చాడే, ఏది ఇష్టమో ఏది కష్టమో నేర్పించి తీసుకొని వచ్చాడే, ఆయన థ్యాంక్స్ చెప్పమా? చెబుతాం. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మనం చదువుకున్న మత్తయి సువార్తలో తండ్రి అయిన దేవుడికి మాత్రమే ప్రార్థన చేయమని ఉంది కదా బ్రదర్. మరి యేసుక్రీస్తుని ఎలా ఆరాధిస్తారు, యేసుక్రీస్తుకు ఆరాధన ఎలా చెందుతుంది, ప్రార్థన ఎలా చెందుతుంది అనేటువంటి వారికి ప్రశ్న. ఈ సమాధానం జాగ్రత్తగా వినాలి. లోతైన ఆత్మీయ సంగతి. చేయొచ్చా చేయకూడదు? స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఎలా అప్లికబుల్? అది ఆత్మీయంగా వాక్యానుసారం ఎలా అవుతుంది అంటే, వాక్యంలో యేసుక్రీస్తు ఆరాధన మనకు కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నదంతా యేసుక్రీస్తు ఆరాధనే. ఆయన మరణించి తిరిగి లేచి వచ్చిన తర్వాత తోమా గారు వెళ్ళి నా ప్రభువా నా దేవా అంటూ ఆయన యుద్ధ ఒకరిని మనం చూస్తాం. అది ఆరాధనే. ఎక్కడ కూడా ఆయన ఆరాధించొద్దని బైబిల్లో లేదు. పాత నిబంధనలో ఆయన కుమారుడుగా ఈ లోకానికి రాకమునిపే ఆయన యుద్ధం మోకరిల్లడం మనం చూస్తాం. గడిచిన వారంలో చూస్తాం. మన అబ్రహాం గారు వెళ్ళి ముగ్గురుగా ఉన్నప్పుడు ఆయన ముందు మోకరిల్లాడు. లోతు ఆయనను ఆరాధించాడు, ప్రభువాని పిలిచాడు. మరి యేసుక్రీస్తుని ఆరాధించకూడదని మీరు ఎలా చెబుతారు? యేసుక్రీస్తుని ఏ కోణంలో నుంచి మనం ఆరాధన చేయాలి ఆలోచించండి జాగ్రత్తగా.
ఇది కట్ చేయలేదు నేను ఫ్రూట్. ఎన్ని ఫ్రూట్లు ఉన్నాయి? ఒకటే కదా. ఓకే, ఇది కట్ చేయలేదు నేను. సరే, మీకోసం కట్ చేస్తాను. కట్ చేస్తే రావట్లేదు, టైం లేదు కాబట్టి. ఓకే, కట్ చేస్తే రావట్లేదు. ప్రస్తుతానికి ఫ్రూట్ చూడండి, ఇది ఉంది ఫ్రూట్, రైట్. 3 భాగాలు చేశాం కదా, 1, 2, 3, రైట్. 3 భాగాలు చేసినప్పుడు నేను ఒక భాగంలో పైన ఉన్నటువంటి ఏదైతే ఆ ఇది ఉందో దానిలో తోలు ఒలిచిన తర్వాత 3 భాగాలు చేసి పెట్టినప్పుడు ఒక భాగం తింటున్నాం. నేను వచ్చి అడిగినప్పుడు నువ్వేం చెప్తావు? ఏం తింటున్నావు అంటే ఏం చెప్తావు? ఆరెంజ్. 2వ భాగం తింటున్నప్పుడు అడిగితే ఆరెంజ్. 3వ భాగం తింటున్నప్పుడు అడిగితే ఎన్ని ఆరెంజ్లు కొన్నావు? ఎన్ని ఆరెంజ్లు తింటున్నావు? 1 ఆరెంజ్, రైట్. జాగ్రత్తగా వినాలి. దైవత్వము ఒకటే, దేవుడు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. దేవుడు ఒక్కడే, దైవత్వం ఒక్కడే. దానిలో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. తండ్రి అయిన దేవుని వ్యక్తిత్వం, కుమారుడైన దేవుని వ్యక్తిత్వం, పరిశుద్ధాత్మ దేవుని వ్యక్తిత్వం, రైట్. ఇప్పుడు నేను తండ్రి అయిన దేవుని దగ్గరికి పోయి తండ్రి అయిన దేవుని ఆరాధిస్తున్నాను అంటే ఏ దేవుని ఆరాధిస్తున్నాను? ఏకైక దేవుని ఆరాధిస్తున్నాను. తండ్రి అయిన దేవుని ఆరాధిస్తున్నా అంటే ఆ ఏకైక దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. తండ్రి అయిన దేవా, తండ్రి అని పిలుస్తున్నా అంటే ఆ ఏకైక దేవుణ్ణే పిలుస్తున్నాను. నువ్వు ఏ విధముగా ఈ ఒక భాగంలో ఉన్నటువంటి ఆ ఆరెంజ్ పండు తిన్నప్పుడు 1 ఆరెంజ్ తింటున్నావో అదే విధముగా నేను తండ్రిని పిలిస్తే ఆ ఒక్క దేవుణ్ణే ఆరాధిస్తున్నాను. నేను యేసయ్యా నీకే వందనాలు అంటే ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను? మరలా ఆ పైనున్న ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. పరిశుద్ధ ఆత్మదేవ నీకే స్తోత్రం అని నేను చెబితే మరలా ఏ దేవుని ఆరాధిస్తున్నాను? పైన ఉన్నటువంటి ఒక దేవుని. ఎంతో దేవుని ఆరాధిస్తున్నావు? తండ్రి దేవా అన్న, కుమారుడమైన ప్రభువా అన్న, పరిశుద్ధాత్మ ప్రభుండా నీకే స్తుతి ఆరాధన అన్న, ఎవరిని ఆరాధిస్తున్నావు? ఒకడే దేవుని ఆరాధిస్తున్నావు. ఆ ఒక్క దేవుడిలో ఈ 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. మరి యేసుక్రీస్తు ప్రార్థన చేయొచ్చా? బైబిల్లో చాలా ప్రార్థనలు మనకి యేసుక్రీస్తు డైరెక్ట్ గా కనిపిస్తాయి. ఏ రకంగా దేవునికి, తండ్రి అయిన దేవునికి యేసునామంలో ప్రార్థన చేయాలి ప్యాటర్న్. మరి యేసుక్రీస్తు డైరెక్ట్ చేస్తే ఆ ప్రార్థన చెల్లుతుందా చెల్లదా? చెల్లుతుంది. ఎలా చెల్లుతుంది? ఏ కోణంలో చెల్లుతుంది? ఏ కోణంలో చెల్లుతుంది? ఆ త్రిత్వములో యేసుక్రీస్తు కూడా దేవుడే. అది మర్చిపోవద్దు, అది మర్చిపోవద్దు. స్టెఫను మరణిస్తూ ఆయన చేసిన ప్రార్థన, ప్రభువా నా ఆత్మను నీ యొద్దకు చేర్చుకో. ఎవరు చేశాడు? యేసు ప్రభుకు చేశాడు. చాలా ప్రార్థనలు బైబిల్లో యేసుక్రీస్తు అడ్రస్ చేస్తూ మనకు కనిపిస్తాయి. ప్యాటర్న్ వచ్చి తండ్రి అయిన దేవునికి యేసు నామములో చేయాలి. యేసుక్రీస్తుకు ప్రార్థన చేసినా, ఆయనకు ఆరాధన చేసినా అది కూడా వ్యాలిడ్. అర్థమవుతుందా? తండ్రి ప్రణాళికలు ఇచ్చేవాడు, కుమారుడు నెరవేర్చేవాడు, పరిశుద్ధాత్మ దేవుడు దానిలోనికి మనలను నడిపించేవాడు. ఆరాధన చేసేటప్పుడు కన్ఫ్యూజన్తో ఆరాధన చేయకండి. నేను ఎవరికి ఆరాధన చేయాలి? తండ్రిని అడగాలనా? కుమారుని అడగాలనా? ఆత్మదేవుని అడగాలనా? ఆరాధన ఎవరికి చెల్లించాలి? కన్ఫ్యూజన్ అక్కర్లేదు. ప్రభువా, ప్రేమ చేత నన్ను ఏర్పరచుకున్న తండ్రి నీకు వందనాలయ్యా. ఆ ప్రేమలోనికి నన్ను నడిపించిన యేసయ్యా నీకే వందనాలయ్యా. ఆ ప్రేమలోనికి నన్ను నడిపించి వర్ధిలింప చేస్తున్న ఆత్మదేవా నీకే వందనాలయ్యా. ఇది కదా త్రియక దేవుని ఆరాధన. ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి ఆ తండ్రి యొద్దకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మార్గంలోనికి మనం నడిపిస్తూ నిత్యము మనను ఆ రక్షణ మార్గంలో బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటున్నాడు. త్రియక దేవుడు ఎవరై ఉన్నాడో, ఏమై ఉన్నాడో మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం. ఆ త్రియక దేవుని నామమును నిత్యం ఆరాధిద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకును, మీ కుటుంబాలకును, సకల లోక పరిశుద్ధులకు అనుగ్రహించి నడిపించును గాక.